కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకి వచ్చే భక్తుల కోసం ఈ వీడియో. ఒకవేళ మీరు ఆర్టీసీ బస్ ద్వారా వస్తూ ఉంటే ఈ బస్ వచ్చేసి కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో కాళేశ్వరంలో అక్కడ వరకు బస్ వెళ్తుంది. అక్కడ నుండి మిమ్మల్ని నదిగారి దగ్గర తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ సైడ్ నుండి ఫ్రీగా స్కూల్ బస్సెస్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఈ బస్ ద్వారా మీరు నదిగారి దగ్గరికి వచ్చేయచ్చు. అలాగే ఒకవేళ మీరు ప్రైవేట్ వెహికల్ ఆర్ బైక్ ద్వారా వచ్చంటే మీరు డైరెక్ట్గా నదిగారి దగ్గరికి రావచ్చు. ఇక్కడ పార్కింగ్ అయితే ఫుల్ ప్లేస్ ఉంది, పెద్దగా ఏం మనకి ఇబ్బంది ఉండదు. అయితే ట్రాఫిక్ అనేది ఎక్కువ అయితే ఏం లేదు, మీరు ఈజీగా మీ వెహికల్ తీసుకొని నదిగారి దగ్గరికి అయితే రావచ్చు. కొద్ది దూరం నడిస్తే మనకు గోదావరి వస్తుంది. ఇక్కడ మీరు పుణ్య స్నానాలు పూజలు చేసుకోవచ్చు. ఈ నదిఘాట్ దగ్గరనే సరస్వతి మూర్తి అలాగే శివయ్యని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ వాతావరణం అయితే చాలా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ నుండి టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. నడిచి కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఆటోస్ కూడా ఉంటాయి. ఆటోస్ ద్వారా కూడా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. టెంపుల్లోకి వెళ్ళి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోండి. అలాగే ఇక్కడ యమకోణం కూడా ఉంటుంది. సో పక్కనే సరస్వతి దేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళి కూడా సరస్వతి దేవిని మీరు దర్శించుకోండి. అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ మీరు ఈ నది ఘాట్ ఏదైతుందో నది ఘాట్ దగ్గరికి వచ్చేసేయండి. ఈ విఐపి ఘాట్ దగ్గర పిల్లల కోసం అయితే గేమ్ జోన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గేమ్ జోన్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 to 10 వరకు అయితే ఉంటుంది. కాస్ట్ అయితే ఉండదు, ఫ్రీగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఎన్నో గేమ్స్ అయితే ఇందులో ఉన్నాయి. మీ పిల్లలు మాత్రం ఇక్కడ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకి వచ్చేసి మీరు గంగా హారతి చూడకుంటే మాత్రం మీరు చాలా మిస్ అయినట్టే. ఈ గంగా హారతి వచ్చేసి ఈవినింగ్ 7:15 వరకు అలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 8:30 వరకు ఎండ్ అవుతుంది. గంగా హారతి టైంలో ఇక్కడి వాతావరణం మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. ఈ హారతి చూశాక మన మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది. ఆర్టీసీ బస్ కి వచ్చిన వాళ్ళు మీకు సంబంధించిన బస్సెస్ బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటాయి. అందులో మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు.